సిట్ 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 ప్లీజ్ 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 సిట్. దేవుడి ప్రసాదం చేత అరే నైట్ 12 అవుతుంది, ఈ టైం వరకు ఏం చేస్తున్నారా? మీకు జరిగిన ఒక రియల్ సంఘటన మీకు ఒకటి చెప్తా, వింటారా? నిజం జరిగిందా? ప్రూఫ్స్ ఉన్నాయా? మాకు ప్రూఫ్స్ కావాలి కదా. పక్క 100% ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి అన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి. చెప్పు. ఫ్రాన్స్ దేశంలోని లూర్దు అనే నగరంలో 1858 ఫిబ్రవరి 11వ తారీఖు రోజున 14 ఏళ్ల వయసు గల బెర్నదత్ అనే చిన్న బాలిక మరియు తన సహోదరి స్నేహితురాలు కలిసి ఇంటిలో వంట చేసుకోవడానికి కావలసిన కట్టెల కొరకు ఆరు బయట ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. కానీ చిన్నప్పటి నుంచి బెర్నదత్ గారు ఆస్తమైన జబ్బుతో బాధపడుతుండగా ఎక్కువ దూరం ప్రయాణించలేక ఒక దగ్గర ఆగిపోయారు. కానీ తన సహోదరులు ముందుకు వెళ్లారు. ఇక్కడ బెర్నదత్ గారు ఒక కొండ గుహ దగ్గర ఉన్నప్పుడు గొప్ప శబ్దంతో కూడిన ఒక బలమైన గాలి ఆ కొండ గుహ వైపు వీచడం గమనించిన బెర్నదత్ గారు ఆశ్చర్యంతో కనులెత్తి చూసినప్పుడు తెల్లని వస్త్రము ధరించిన ఎంతో అందము గల ఒక స్త్రీమూర్తి ఆ యొక్క గృహ ఎదుట నిలిచిండుట బెర్నదత్ గారు గమనించారు. నీలిరంగు నడికట్టును మరియు చేతిలో జపమాలను మరియు పాదముల మీద పసుపు రంగు గల గులాబీ పువ్వులు ఉండటము ఆ యొక్క బెర్నదత్ గారు గమనించారు. ఎంతో ఆశ్చర్యంతో బెర్నదత్ గారు ఆ యొక్క శ్రీమూర్తి వైపే చూస్తూ పితాపుత్ర పవిత్రాత్మ అని సెలవు గుర్తును వేసి జపమాల జపించడం ప్రారంభించినప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తి కూడా బెర్నదత్ గారితో కలిసి జపమాల జపించడము గమనించారు. అలా వారి ఇరువురు జపమాల జపించడం అయిపోగానే మరియ తల్లి అదృశ్యమయ్యారు. కానీ ఆ రోజున బెర్నదత్ గారు ఆ యొక్క స్త్రీమూర్తి మరియ తల్లి అని గుర్తించలేకపోయారు. అలా ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు మరియ తల్లి బెర్నదత్ గారికి 18 సార్లు దర్శనమిచ్చారు. కానీ మొదట్లో ఎవరు నమ్మలేదు. కానీ తర్వాత అక్కడ అద్భుత ఆశ్చర్యక్రియల ద్వారా ఆ యొక్క స్థలంలో ఎన్నో గొప్ప సుస్థతలు జరగటం ద్వారా ఎంతో మందిని విశ్వసించారు. ఫిబ్రవరి 25వ తారీఖు 9వసారి మరియ తల్లి బెర్నదత్ గారికి దర్శనమిచ్చిన సమయంలో మరియ తల్లి బెర్నదత్ గారితో నీ పక్కన ఉన్న మట్టిని కొంచెం తీయని చెప్పినప్పుడు బెర్నదత్ గారు ఆ మట్టిని తీసినప్పుడు ఆ మట్టిలో నుంచి జలము ప్రారుతూ వచ్చింది, అంటే నీటి ఊటలాగా. అలా అప్పటి నుంచి ప్రారంభమైన నీటి ఊట ఈ రోజు వరకు ప్రవహిస్తుంది. శాస్త్రవేత్తల చేత నిర్ధారించబడిన 72 అద్భుతాలు మరియు 7,000 కంటే మించిన అద్భుత స్వస్థతలు ఈ నీటిని ఎవరైతే విశ్వాసంతో స్వీకరించారో వారికి జరిగాయని ప్రూఫ్స్ డాక్యుమెంటరీస్తో సహా అక్కడ దేవాలయంలో భద్రపరిచారు. ఈ యొక్క దర్శనాల మీద ఎంతోమంది శాస్త్రవేత్త బృందముల చేత 3 సంవత్సరాల 6 నెలల వరకు పరిశోధన జరిపించి చివరకు ఇది దర్శనాలు నిజమే అని చెప్పి క్యాథలిక్ చర్చ్ అప్రూవ్ చేసింది. మరియ తల్లి ఈ రోజు వరకు భక్తులకు అనేక చోట్ల దర్శనమిస్తూ తన కుమారుడిని యేసుప్రభుని చెంతకు నడిపిస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇంతవరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదన్నా? నా కన్నులు తెరిపించినవన్నా. అవునన్నా, దేవుడు ఉన్నాడన్నా.